ఏపీ రాష్ట్రానికి సంబంధించిన కడప పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు బోర్గి సంజీవ్. నేను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నేను పోలీసు ఉద్యోగం త్యాగం చేసిన పోలీసు ఉద్యమకారుని. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో వైఎస్ షర్మిలమ్మ గారితోటి 4000 కిలోమీటర్ పాదయాత్రలో పూర్తిగా ఉన్నటువంటి వ్యక్తిని. ముఖ్యంగా వారు పార్టీ పెట్టినప్పటి నుంచి తర్వాత వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్లో విలీనం అయ్యేంత వరకు నేను ఉన్నటువంటి వ్యక్తిని. వైఎస్ షర్మిలమ్మ గారి అడుగుల్లో అడిగేసి పూర్తిగా నడిచినటువంటి వ్యక్తిని నేను. ముఖ్యంగా మరి కడప పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ కాళ్ళకు దండం పెట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తెలంగాణ రాష్ట్రం నుంచి వైఎస్ షర్మిలమ్మ గారిపైన కొన్ని దుష్ప్రచారాలు, మరి కొన్ని తప్పుడు పత్రిక ప్రకటనలు, మరి తప్పుడు మీడియా సమావేశాలు తెలంగాణ నుంచి కొంతమంది పెడుతుండ్రు. దయచేసి వీళ్ళని ఎవ్వరు కూడా నమ్మకండి. నిన్న సాక్షి పేపర్లో కొండ రాఘవరెడ్డి అనే వ్యక్తి మరి వైఎస్ షర్మిలమ్మ గారికి వ్యతిరేకంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఏనాడు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రలో పాల్గొనలేదు, క్రియాశీలకంగా వైఎస్ఆర్టీపీలో పనిచేయలేదు. వైఎస్ఆర్ గారికి వీరాభిమానినంటూ మరి ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డనే ఈరోజు మరి విమర్శించడం అంటే నిజంగా వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముఖ్యంగా గట్టు రామచంద్రరావు అనే వ్యక్తి కానీ ఇంకా మిగతా కొంతమంది కానీ ఎక్కడ కూడా పాదయాత్రలు వీళ్ళు పనిచేయలేదు, క్రియాశీలకంగా పార్టీలో పనిచేయలేదు. ముఖ్యంగా కేవలం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మెప్పించడానికి, ఇంకెవరినో మెప్పించడానికి తప్పుడు మరి పత్రిక ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. మీరు ఎవ్వరు నమ్మకండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టి, వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి, ముఖ్యంగా ఒక రాక్షసుని సంహరించి, కేసీఆర్ను సంహరించి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి బొందబెట్టి మరి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇక్కడ నెలకొల్పి వారు ఏపీకి రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి బిడ్డను మీరందరూ ఆదరించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు మీరందరూ కూడా దీవించండి. వైఎస్ షర్మిలమ్మ గారికి మీరందరూ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటుతోటి వారికి ఆశీర్వదించి మరి 1,00,000 మెజారిటీతోటి వారికి ఎంపీగా గెలిపించాలని మీకు అందరు కూడా నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నా. ముఖ్యంగా కేవలం తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిలమ్మ గారికి అనేకమైన ఇబ్బందులకు గురి చేసిండ్రు ఈ గట్టు రామచంద్రరావు గారు, తర్వాత వాళ్ళ ఎంబడున్నటువంటి వాళ్ళు, తర్వాత ఈరోజు ఎవరు కొండ రాఘవరెడ్డి, వీళ్ళందరూ కూడా వైఎస్ షర్మిలమ్మ గారికి వైఎస్ఆర్టీపీ ఉండగానే వారికి చాలా ఇబ్బందులకు గురి చేసిండ్రు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఒక కమిట్మెంట్ తోటి ఈరోజు వేల సభలు ఇక్కడ పెట్టిండ్రు. మరి 3800 కిలోమీటర్ పాదయాత్ర చేసిండ్రు. మరి లక్షలాది మంది మరి గుండెల్లో వారు మరి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఏ పార్టీలు పోరాడనంతగా గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో పోరాడి మరి బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోదనేటటువంటి పరిస్థితుల్లో వైఎస్ షర్మిలమ్మ గారు మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఇక్కడ వైఎస్ఆర్టీపీ ఇక్కడ పోటీ చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఆదేశిస్తే మేము పోటీ చేయలేదు. మేము పోటీ చేయనందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. వైఎస్ షర్మిలమ్మ గారికి ఇక్కడ పోటీ పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది కాదు. మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఒక్కటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందంటే అది వైఎస్ షర్మిలమ్మ గారి పుణ్యంతో, వైఎస్ షర్మిలమ్మ గారి పోరాటంతో, వైఎస్ షర్మిలమ్మ గారి పాదయాత్రతోటి, వైఎస్ షర్మిలమ్మ గారు ఆనాడు బీఆర్ఎస్ను ప్రశ్నించడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫామ్ అయింది. తప్పకుండా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడించినటువంటి వైఎస్ షర్మిలమ్మ గారు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. మరి ఆంధ్ర రాష్ట్రంలో కూడా తప్పకుండా వారు ఏదో ఒకనాడు 100కు 100% వారు ముఖ్యమంత్రి అవుతారు. నా ప్రగాఢంగా నేను నమ్ముతా ఉన్నా. ముఖ్యంగా గతంలో నేను కోరుకున్న వైఎస్ షర్మిలమ్మ గారు పీసీసీ కావాలని, వారు పీసీసీ అయినరు. మరి నా యొక్క ఒక కోరిక నెరవేరింది. వారు ముఖ్యమంత్రి కావాలని నేను ఒక అభిమానిగా నేను కోరుకుంటా ఉన్నా. తప్పకుండా వారు ముఖ్యమంత్రి అవుతారు. కానీ ముఖ్యంగా వైఎస్ షర్మిలమ్మ గారిని మరి ఏపీ ప్రజలు కాపాడుకోవాలి. వైఎస్ షర్మిలమ్మ గారికి ఏపీ ప్రజలు అండగా ఉండాలి. వైఎస్ షర్మిలమ్మ గారికి మరి ఏపీకి సంబంధించిన ప్రతి ఓటరు ఆశీర్వదించి వారికి ఎంపీగా పెద్ద ఎత్తున మెజారిటీ ఇస్తే
తప్పకుండా ఏపీకి కావలసినటువంటి అన్ని సమస్యలకు పరిష్కార మార్గం వాళ్ళు చూపిస్తారు. మరి ఢిల్లీలో తప్పకుండా వారు పోరాటం చేసి ఈరోజు మరి గతంలో మరి ఏదైతే ఏపీకి రావాల్సినటువంటి హామీలు ఉన్నాయో, కమిట్మెంట్స్ ఉన్నాయో తప్పకుండా అవన్నీ కూడా నెరవేరుస్తారు. వారిని తప్పకుండా మీరు నమ్మండి. ముఖ్యంగా వైఎస్ షర్మిలమ్మ గారి దగ్గర ఉండి ఎంతోమంది మోసం చేసిండ్రు. వైఎస్ షర్మిలమ్మ గారు ఎవ్వరికి మోసం చేయలేదు. వారు నిజాయితీ కలిగినటువంటి నేత, నిబద్ధత కలిగినటువంటి నేత, పోరాటం చేసేటటువంటి నేత. వారికి ఆదరించవలసిందిగా మీకు అందరికీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను.